ॐ शुक्लाम्बरधरं विष्णुं ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं अगजाननपद्मार्कं गजाननमहर्निशम् गजाननमहर्निशम् अनेकदं अनेकदं तं भक्तानां तं भक्तानाम् एकदन्तमुपास्महे। एकदन्तमुपास्महे। చాణక్యుల వారు లోకోపకారం కోసం నీతి శాస్త్రాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. ఇందులో 4వ అధ్యాయంలో 16వ శ్లోకం, త్యజేద్ధర్మం దయాహీనం त्यजेद्धर्मं दयाहीनं విద్యాహీనం గురుం త్యజేత్. विद्याहीनं गुरुं त्यजेत्। త్యజేత్ క్రోధముఖీం భార్యాం त्यजेत् क्रोधमुखीं भार्यां నిస్నేహా నిస్నేహాన్ బాంధవాన్స్ త్యజేత్. निःस्नेहान् बान्धवान् त्यजेत्। త్యజేత్ అంటే వదిలిపెట్టేయాలి. దేన్ని వదలాలి అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ధర్మము, గురువు, భార్య, బంధువు వీళ్ళని వదిలేయాలి అని చెప్తున్నాం. ఎక్కడైనా ధర్మాన్ని పాటించమని కదా చెప్తారు. ధర్మం త్యజేత్, గురుం త్యజేత్, భార్యాం త్యజేత్, బాంధవాన్ త్యజేత్. అంటే ఎలాంటి ధర్మాన్ని వదిలిపెట్టేయాలి, ఎలాంటి గురువును వదిలిపెట్టాలి, ఎలాంటి భార్యను వదిలిపెట్టాలి, ఎలాంటి బంధువులను వదిలిపెట్టాలి అని చెప్తున్నా. అది మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. త్యజేత్ ధర్మం, ధర్మాన్ని వదిలేయాలి. ఎలాంటి ధర్మాన్ని? దయాహీనం ధర్మం త్యజేత్, దయలేనటువంటి ధర్మాన్ని వదిలిపెట్టేయాలి. ధర్మం అంటే కర్తవ్య కర్మ, మనం చేయాల్సినటువంటి పని. అది దయతో కూడినటువంటిదై ఉండాలి. ఆ దయతో కూడినటువంటిదై ఉంటే ఆ ధర్మాన్ని ఆచరించవచ్చు. ఉదాహరణకి వేటాడి బ్రతికేటువంటి వాడు ఉన్నాడు అనుకున్నాం. వేటాడడం వాని వృత్తి ధర్మం, వాని స్వధర్మం. ఇందులో ప్రాణుల్ని చంపడం అనేది ఉంటుంది. వేటాడడం అంటేనే అది కదా. అతను ఏం చేయొచ్చు? ఆ ధర్మాన్ని వదిలిపెట్టి ఇంకేదో ఒక ధర్మాన్ని ఆచరించవచ్చు. ఇక్కడ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పారు కదండి. కాబట్టి ఇతర ధర్మాన్ని ఎందుకు పాటించాలా? తన ధర్మంలో తాను మరణించడం కూడా శ్రేయస్సు అని చెప్పినాడు కాబట్టి వేటాడడం మంచిదే అని అనకూడదు. ఎందుకంటే అక్కడ దయ ఉండడం లేదు. నువ్వు చేసేటువంటి పనిలో దయ లేదు. దయ లేనప్పుడు అది ధర్మమే అయినా సరే వదిలేయాలి. అది అక్కడ చెప్తూ ఉన్నటువంటి అంటే ధర్మం అంటే వదిలిపెట్టకూడదని కదా అర్థం. ధర్మం అంటేనే వదలకూడనటువంటిది. అటువంటి ధర్మం దయ లేనటువంటిదైతే, అంటే దయ లేకపోతే ఏం జరుగుతుంది? నువ్వు పాటించేటువంటి ధర్మం వల్ల అవతల వాళ్ళకు హాని జరుగుతుంది. కాబట్టి ఇతరులను హింసించేటువంటి ధర్మం ధర్మం కాదు. ఇతరులను హింసించేటువంటి ధర్మం ధర్మం కాదు. ఇక్కడే మనం ఈ పాయింట్ దగ్గరే అర్జునుడు డేలా పడిపోయాడు. అర్జునుడు ఏమన్నాడు? అయ్యా నా ధర్మమే, కానీ దయాహీనమైనటువంటి ధర్మం, అందరినీ చంపాల్సినటువంటి ధర్మం.
యుద్ధం అనేది అందరినీ చంపాలి కదా. కాబట్టి త్యజేత్ ధర్మం దయాహీనం, దయ లేకుండా నేను అందరినీ చంపడం అనేది కరెక్ట్ కాదు కనుక నేను ధర్మాన్నే వదిలిపెట్టేస్తాను, విల్లంబులు కింద పడేస్తాను అనేది అర్జున్ యొక్క కాన్సెప్ట్. అయితే అది పరిష్కారం కాదు అనేది కృష్ణుడు చెప్పిన మాట. నువ్వు వదిలేస్తే, నువ్వు వేరే ధర్మాన్ని పాటిస్తే అక్కడికి అది ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటే అది నువ్వు వదిలేయచ్చు, ఇబ్బంది లేదు. నీ వ్యక్తిగతమైతే వదిలేయచ్చు, అది సమష్టిగా మారిపోయింది. వ్యక్తిగతం అనుకున్నప్పుడు నీ ఇష్టం, నీ నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు. సమష్టి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం లేదు అని మళ్ళీ ఆ నిర్ణయాన్ని సమీక్ష చేశారు కృష్ణమూర్తి. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఆ క్షత్రియ ధర్మం దయారహితమైనటువంటిది. ఇక్కడ మళ్ళీ ఏం ప్రయోజనాలు ఉంటాయి? త్యజేదేకం కులశార్తి అనేసి ఇంతకుముందు మనం ఒకటి చెప్పుకున్నాం. అంటే మనం కులం కోసం ఒకరిని వదిలేయచ్చు, అదేవిధంగా గ్రామం కోసం కుటుంబాన్ని వదిలేయచ్చు, ఇట్లాంటివి చెప్పుకున్నాం. ఇక్కడేమిటి? సమిష్టి ధర్మం కోసం ఎష్టి ధర్మాన్ని వదిలేయచ్చు. సమిష్టి ధర్మం ఏమిటి? మొత్తం భూభారాన్నంతా తగ్గించాలి. అది కురుక్షేత్ర యుద్ధం యొక్క అంతర్గతమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలంటే అర్జునుడు యుద్ధం చేయాలి. అది కృష్ణుడు చెప్పినటువంటి మాట. అందువల్ల త్యజేత్ ధర్మం దయాహీనం అనేటువంటిది అర్జునుడి దృష్టిలో చెప్పినటువంటిది. ఇది దయాహీనమైనటువంటి ధర్మం, కాబట్టి దీన్ని నేను వదిలేస్తున్నాను అని అర్జునుడు చెప్పాడు. అయితే యుద్ధం లేకొచ్చిన తర్వాత దయ ఏముంటుంది? యుద్ధానికి రాకముందే కదా దాని గురించి ఆలోచన చేయాలి. యుద్ధం అంటే నాశనం అనేది ముందే తెలుసు. ఓ పని చేద్దామని వచ్చిన తర్వాత, నిన్ను నమ్మి ఇంతమంది నీ వెనకంటే వచ్చిన తర్వాత ఇప్పుడు నేను యుద్ధం చేయనంటే ఎట్లా? అంటే ఈ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు కాక దానికి నువ్వు కట్టుబడి ఉండాలనుకున్నప్పుడు ఇతరులను ఇన్వాల్వ్ చేయనంత వరకే అది. మళ్ళీ ఇతరులు నా పనిలో ఇన్వాల్వ్ చేసేసిన తర్వాత మళ్ళీ నీ వ్యక్తిగత ధర్మాన్ని నేను పాటిస్తానంటే అది కుదరదు. ఆ తర్వాత విద్యాహీనం గురుం త్యజే, విద్య లేనటువంటి గురువుని వదిలిపెట్టే. గురువులు అనే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు మనకు. ఎలా ఉంటారంటే అదృష్టవశాత్తు గురువులైనటువంటి వాళ్ళు, విద్యావంతులై గురువులైనటువంటి వాళ్ళు, ఇట్లు రెండు రకాలుగా ఉంటారు. అదృష్టవశాత్తు గురువులైనటువంటి వాళ్ళు ఎట్లుంటారు? వాళ్లకు ఓ పీఠం ఏర్పడుతుంది, శిష్య పరంపర ఏర్పడుతుంది, మార్కెటింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఫలానా గురువు ఆయన గొప్పవాడు, ఆయన అద్భుతం, ఆయన మహిమ కలిగిన వాడు, ఇట్లా ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మానవుడు ఆశాజీవి, సోమరి కూడా. కష్టపడకుండా ఏమైనా వచ్చేస్తుంది అంటే అక్కడికి వెళ్ళిపోదాం చూద్దాం అనేటువంటి భావనలో ఉంటాడు ఎప్పుడు మానవుడు. ఏదో అద్భుతం జరిగిపోతుంది. అద్భుతాలు ఏమి జరగవు. నువ్వు పని చేయకుండా అద్భుతాలు ఏం జరుగుతాయి? ఏం జరగవు. కానీ ఆయన దగ్గరికి పోతే ఆయన ఏదో విభూతి ఇచ్చినాడంటే, ఆయన నిమ్మకాయ ఇచ్చినాడంటే ఏదో జరిగిపోతుంది అనేటువంటిది ఉంటుంది. అట్లా భావన ఉండేటువంటి వాళ్ళ కోసం ఉండే గురువులు చాలా మంది ఉంటారు. వాళ్ళకి శాస్త్రం తెలియదు, మంత్రం రాదు, ఏం చేయాలనో తెలియదు, ఎలా బోధించాలో తెలియదు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ వల్ల ఏముంటే ప్రయోజనం? ఏ ప్రయోజనం ఉండదు. జీవితాన్ని వృధా చేసుకోవడం మినహా
అటువంటి గురువుల వల్ల ప్రయోజనం ఉండదు. అందుకని నీ సందేహాన్ని తీర్చలేనటువంటి గురువు దగ్గర నువ్వు ఎక్కువ కాలం ఉండకూడదు. నీ సందేహాన్ని తీర్చలేనప్పుడు నీ సందేహం తీరే చోటుకు మైగ్రేట్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. అక్కడికి పోకపోతే ఏమవుతుందంటే నువ్వు సందేహంతోనే మిగిలిపోతావు. కానీ జనరల్ గా విద్య లేనటువంటి గురువులు ఏం చేస్తారంటే వాళ్ళు నువ్వు గురువుని నిందించినావంటే లేదా గురువుని నిందించమని కాదు, కానీ ఇక్కడ నువ్వు గురువుని కాదని వేరే చోటకు పోయినావంటే నీకు నరకం వస్తుంది, నాశనం అయిపోతావు అని భయపెడుతూ ఉంటారు. ఎప్పుడు భయపెట్టేవాడు గురువు కాదు. ప్రైమరీ స్కూల్ అయిపోయినాం, చదివేసినాం, హై స్కూల్ కి ఆయనే దారి చూపించాలి, అదే గురువు అంటే. నాకు తెలిసింది చెప్పాను ఇప్పటి వరకు, తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది, అది నేను చెప్పలేను, ఆ సిలబస్ నేను చెప్పలేను, నేను 5వ తరగతి సిలబస్ వరకే చెప్పగలను, 6వ తరగతి సిలబస్ చెప్పే టీచర్లు వేరే ఉంటారు, అక్కడికి వెళ్ళి చేరు అని చెప్పేవాడు సరైనటువంటి గురువు. ఎందుకురా ఇప్పుడు నేను 5వ తరగతి సిలబస్ చెప్పి నేను ఉద్యోగం చేసుకుంటాను కదా, ఇదే జ్ఞానం సరిపోతుంది నీకు, ఇక్కడే ఉండి ఇంకెక్కడికైనా పోయినావంటే నాశనం అయిపోతావు అని చెప్పి అన్నాడు అనుకో, అతను గురువు ఎట్లా అవుతాడు? నువ్వు 5వ తరగతి పాఠం చెప్తున్నావు, 5వ తరగతి వరకు నీకు జ్ఞానం ఉంది అంటే అంతకుముందు చదివావు కదా, అంతకుముందు చదివి ఆ స్థాయికి వచ్చి టీచర్ ఉద్యోగం సంపాదించి కదా పాఠం చెప్తున్నావు. నీ శిష్యుడు కూడా ఆ స్థాయికి ఎదగాలి కదా. ఎదగాలంటే ఏం చేయాలా? వాడు విద్యావంతుడు కావాలా. నువ్వు గురువు దగ్గరికి ఎందుకు పోతావు? తెలియంది తెలుసుకోవడానికి పోతావు. నీకంతా తెలుసు అనుకో, గురువు దగ్గరికి పోవడం అనేది కాలం వృధా పరచడమే. నీకు తెలిసినప్పుడు మళ్ళీ గురువులు తీర్థాలు క్షేత్రాలను తిరగాల్సిన అవసరం లే. నీకు తెలియనప్పుడు నీ శక్తి సరిపోదని అనుకున్నప్పుడు ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటావు. నువ్వు ఎందుకు పోయినావో ఆ ప్రయోజనం నెరవేరలేదనుకో, నువ్వు ఏది అడిగినావో దాన్ని చెప్పలేదు, దాన్ని దాటవేసేసి ఇంకేదో చెప్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ఆ గురువు విద్యాహీనుడు అనేది మనం గుర్తు పెట్టుకొని వెంటనే వదిలిపెట్టేయాలి. వదలకపోతే ఏమవుతుంది? కాలం వృధా అవుతుంది అంతే. కాలం మన చేతిలో లేదు కదా, వయసు అయిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు కూర్చొని వినగలిగినటువంటి సమయంలో సరైనటువంటి గురువు దగ్గర కూర్చొని వినగలిగితే సంతోషం. రేపు కూర్చొని వినలేనటువంటి సమయం వస్తుంది, శరీరం సహకరించదు, ఆ రోజు నాటికి ఏం చేయాలా? దీన్నంతా మననం చేసుకోగలగాలి. ఆ మననం చేసుకోవడానికి ముందు తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే ఎవరినో ఒకరిని ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? తెలిసిన వాడిని ఆశ్రయించాలి. అది తెలిసిన వాడా తెలియని వాడా అనేది మనకు ఎట్ట తెలుస్తుంది? మన సందేహాన్ని తీర్చాడు అంటే అతనికి తెలుసు అని అర్థం. మన సందేహాన్ని తీర్చలేకపోయాడంటే అతనికి తెలియదు అని అర్థం. కాబట్టి తెలియనటువంటి వాని దగ్గర నువ్వు ఎంతకాలం ఉంటావు? దానివల్ల ఏం ప్రయోజనం? అందుకని వదిలేయాలి. తర్వాత త్యజేత్ క్రోధముఖీం భార్య. భార్యను వదిలేయచ్చునా? భార్యను వదలకూడదు. మరి క్రోధముఖీం భార్య, నిరంతరం కోపంతో రగిలిపోతూ ఉన్నటువంటి భార్యను వదిలిపెట్టేయచ్చు అని చెప్తాం. ఎందుకని? భార్య యొక్క కోపం భర్త వరకే పరిమితం కాదు. ఆమె కోపం వచ్చింది, ఎవరి మీదనో కోపం వచ్చింది, నిన్ను ఇన్క్లూడ్ చేస్తుంది, ఆమె గొడవ పడుతుంది, నువ్వు భర్త కాబట్టి నువ్వు సపోర్ట్గా వెళ్ళాలి. ఆమె ఎందుకు గొడవ పడింది? ఆమెదే తప్పున్నా సరే ఆమె ఒప్పుకోదు. నువ్వు భర్తగా నువ్వు నా వైపు మాట్లాడాలి అంతే. నువ్వు చేసిన తప్పు అంటే ఒప్పుకోదు, మళ్ళీ నీ మీద కూడా అరుస్తుంది. అట్లాంటి వాళ్ళ వల్ల హాని జరుగుతుంది. క్రోధముఖీం భార్యం త్యజేత్. ఇక్కడ త్యజేత్ అంటే వదిలిపెట్టేయాలి అని అర్థం. ఏం చేయొచ్చు అంటే ఆమె కోపం వచ్చినప్పుడు మనం దూరంగా ఉండొచ్చు, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టచ్చు. పూర్తిగా వదిలేయకుండా ఆ కోపంతో ఉంది, కాసేపు ఆగి వస్తాం అనేసిందిన బండి తీసుకొని ఒక రౌండ్ వేసుకొని వచ్చినామంటే ఆమె కోపం చల్లారుతుంది. లేదా ఆమె ఫోన్ చేస్తుంది, ఎక్కడికి పోయారు చెప్ప పట్టకుండా అనేసి, వస్తున్నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను వస్తున్నానని చెప్పి మళ్ళీ వస్తే
కోపం తగ్గిపోయి ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే కోపంలో ఉండేటప్పుడు మాట్లాడితే ఆ మాటలు ఎక్కడి వరకు వెళ్తాయి, ఎక్కడ ఆగుతాయి అనేది చెప్పలేం మనం. ఎందుకు? కోపం అనేది విచక్షణను కోల్పోయేటట్టు చేస్తుంది. భార్య కోపంతో ఉంది అన్నప్పుడు భర్త ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. భర్త కోపంతో ఉన్నాడన్నప్పుడు భార్య ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది. ఉన్నది అట్లే ఉంటుంది. కొత్తవేమి యాడ్ కాకుండా. అప్పుడు నోరు తెరిచి మాట్లాడారనుకో కొత్తవన్నీ యాడ్ అయిపోతాయి. ఏదో నిందిస్తాడు. ఏదో అంటాడు. అనరాని మాట ఒకటి అంటారు. ఆవిడ కూడా ఏదో ఒకటి అంటది. అనేసిన తర్వాత మళ్ళీ అది తప్పని తెలిసినా వెనక్కి తీసుకోలేంగా. అందుకని జజేత్ అంటే ఇక్కడ 2 ఒకటి విడాకులు తీసేసుకోమని కాదు గాని, తాత్కాలికంగా దూరంగా ఉండమని చెప్పి దాని అర్థం. తర్వాత నిస్నేహాన్ బాంధవాన్ త్యజేత్. బాంధవాన్ బాంధవాన్ అంటే బంధువులు. స్నేహ భావం లేనటువంటి బంధువుల్ని వదిలిపెట్టేయాలి. స్నేహం అంటే ఏమిటి? అంటే నీ నీ హృదయంలో ఏర్పడినటువంటి అసంతృప్తిని తన అసంతృప్తిగా భావించి నీకు సాయం చేయడానికి పూనుకోవడం స్నేహం. అంతేగాని స్నేహం అంటే కేవలం నీ దగ్గర సహాయం పొందడం మాత్రం స్నేహం కాదు. డబ్బులు ఉండి వాళ్ళు అడిగి ఇస్తే నువ్వు బంధువు, లేదంటే బంధువు కాదు. ఓ ల్యాప్టాప్ తీసుకొని రావా అని చెప్పాను. తీసుకొని రావడానికి కుదరలేదు. నువ్వేం మేనమావయ్యా, నువ్వేమి చిన్నాయనవయ్యా, నువ్వేం అన్నదమ్ముడు అయ్యా, ల్యాప్టాప్ కూడా తెచ్చిలేనటువంటి వాడు నువ్వు బంధువు ఎట్లా అవుతావు అనేది ఒక కాన్సెప్ట్. అరే అతను తెచ్చివ్వలేకపోయాడంటే అతని పరిస్థితులు ఎట్లుండాయో ఏమో, ఏం ఇబ్బంది ఏర్పడిందో ఏమో అని అర్థం చేసుకోగలిగితే వాళ్ళతో బంధుత్వం మెయింటైన్ చేయొచ్చు. ల్యాప్టాపే జీవితం అనుకొని నీతో మాట్లాడలేదనుకో అయిపోయింది, ఇంకా ఆడికి వదిలేయచ్చు. అప్పుడే వదిలేయచ్చు, మళ్ళీ ఆలోచన చేయాల్సిన పనిలే. అక్కడికే దానికి ఫుల్ స్టాప్ పెట్టే. అందువల్ల స్నేహభావం ఉండాలి. స్నేహం అంటే నీకు బాధ కలిగినప్పుడు నా కంట్లో నీళ్లు గారితే అది స్నేహం. అట్లాంటి భావన ఉండాలి. బంధువులు అన్నప్పుడు అది కొంచెం రక్త సంబంధం కూడా ఉంటుంది కనుక అది కొంచెం ఎక్కువ ఉండాలి. ఏదైనా ఇబ్బంది అయిందంటే వచ్చేయాలి. వచ్చేసి నీ దగ్గరికి వచ్చి ఏమైంది, ఎట్లా, ఏం చేస్తున్నావు, ఏమన్నా ఇబ్బంది పడుతున్నావు, నన్నేమన్నా సాయం చేయమంటావా అనేటువంటి భావన ఉండాలి. అలా కాకుండా మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు అనేటువంటి భావన ఉండేటువంటి బంధువుల్ని వదిలిపెట్టేయాలి. బంధువు అంటే స్నేహంతో ఉండేవాడే తప్ప వ్యాపార దృక్పథంతో ఉండేవాడు కాదు. అందుకోసమని అట్లా స్నేహం లేనటువంటి బంధువుల్ని వదిలిపెట్టేయడం తప్పులేదు అని చెప్పి అన్నాడు. కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టేయచ్చు దయ లేకపోతే, గురువును వదిలిపెట్టేయచ్చు విద్యావంతుడు కాకపోతే, భార్యను వదిలిపెట్టేయచ్చు నిరంతరం కోపంతో రగిలిపోతూ ఉంటే, బంధువుల్ని వదిలిపెట్టేయచ్చు స్నేహి స్నేహభావం లేకపోతే. అంటే ఈ ముఖ్యమైనటువంటి ఈ 4 కూడా చాలా ముఖ్యమైనటువంటివి. అంత ముఖ్యమైనటువంటివే వదిలిపెట్టేయమని చెప్తున్నాడు అంటే వాటి వల్ల ఎంత ప్రమాదం ఉంటుందనేది మనం ఊహించుకోవాలి. ఇక
ఇవి వదలకూడనటువంటి ధర్మాన్ని వదలకూడదు ఎప్పుడు. దాని అర్థం ఏంటంటే ధర్మానికి దయను యాడ్ చేసుకో అని అర్థం. గురువును వదలకూడదు ఎప్పుడు. విద్యావంతుడైనటువంటి గురువును వెతుక్కో మొదటే. తర్వాత భార్యను వదలకూడదు, కానీ కోపం లేనటువంటి భార్యను వెతుక్కో. ఏదో భార్య కోపం రాకుండా ప్రవర్తించు, ఏదో ఒకటి మేనేజ్ చేయొద్దు. తర్వాత బంధువులు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే సాధారణంగా బంధువులు 2-3 రకాలుగా ఉంటారు. ఆ స్నేహభావంతో ఉండేవాళ్ళు కొందరే ఉంటారు. బేసిక్ లక్షణం ఏముంటుంది బంధువుల్లో అంటే, మీ ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు మీతో బంధుత్వం కొనసాగిస్తారు. నీ ద్వారా ఏ ప్రయోజనం లేదు, నువ్వు బికారి అయిపోయినావు అని తెలిసిన ఉత్తర క్షణం, ఫలానా ఆయన మీ బంధువు అంట కదా అంటే, నా ఎట్టో అవుతాడు దూర బంధువు, అదే ఇప్పుడేం లేదులే, మాకు ఆయనకి ఏం సంబంధం లేదు అని అంటారు. అదే నువ్వు మంచి పొజిషన్లో ఉండవనంటే, ఆయన మీకు బంధువు ఎట్ట అవుతాడబ్బా అంటే, అయ్యో ఎందుకు గాడబ్బా మావాడేను, మా చుట్టరేఖం కూడా ఉంది అని ఎక్కడో బీరకాయ పీచు సంబంధం కలుపుతారు. ఈ డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల ఎవడి వల్ల నీకు ప్రయోజనం, అట్లీస్ట్ నీకు ప్రయోజనం కలగకపోయినా డ్యామేజ్ జరగకుండా ఉండాలి. మొట్టమొదట ఈర్ష్యపడేటువంటి వాళ్ళల్లో నీ సంపదను చూసి, నీ కీర్తిని చూసి, నీ వైభవాన్ని చూసి, నీ అభివృద్ధిని చూసి, నీ అభ్యుదయాన్ని చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళలో మొట్టమొదట ఉండేటువంటి వాళ్ళు బంధువులే. అందువల్ల వీటిని జాగ్రత్తగా చూసుకొని ఏది ఎంతవరకు ఉండాలి అంటే, ఇప్పుడు మొత్తం ఏమిటి కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు ఆనందంగా ఉండాలనేది కాన్సెప్ట్. నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు చేసేటువంటి ధర్మం దయతో కూడినటువంటి ధర్మం అయితే నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు కొలిచేటువంటి గురువు విద్యావంతుడైతే నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు కట్టుకున్నటువంటి భార్య ప్రసన్నంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. నీ స్నేహితులు బంధువులు ఆదర బుద్ధితో ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. అలా లేకపోతే నువ్వు దుఃఖంతో ఉంటావు. దుఃఖంతో ఏ సంబంధాన్ని కొనసాగించకూడదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. నీకు దుఃఖాన్ని కలిగించేటువంటి ఏ సంబంధాన్ని కొనసాగించకూడదు. నిన్ను బాధ పెట్టేటువంటి ఏ రిలేషన్ని కొనసాగించుకోవు. అసలు ఒకరితో రిలేషన్ ఎందుకు ఏర్పాటు చేసుకుంటావు నువ్వు? వాట్ ఈస్ ద నీడ్? బెటర్మెంట్ కోసం, అంతే, ఇంకేం లేదు. ఇంకొంచెం నీ లైఫ్ ని బెటర్ చేద్దాం అనే ఉద్దేశంతో, బెటర్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఎప్పుడైనా ఎవరితోనైనా ఇంకో రిలేషన్ లోకి వెళ్తావు. సో ఆ రిలేషన్ వల్ల నీ జీవితం బెటర్ కావాలి తప్ప, అది నీ జీవితాన్ని దుఃఖమయం చేస్తూ ఉందంటే, అది ఏ రిలేషన్ అయినా సరే దట్ షుడ్ బి లెఫ్ట్, అంతే. దాన్ని వదిలేయాలి, అది చెప్తున్నా. ఎవరినై ఎవరినైనా వదిలేయచ్చునా? ఎవరినైనా వదిలేయచ్చయ్యా. చివరికి నీ ధర్మాన్ని కూడా వదిలేయచ్చు. దానివల్ల నీకు దుఃఖం కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది అంటే నీ ధర్మాన్నైనా వదిలిపెట్టేయి. నీ ధర్మాన్నైనా వదిలిపెట్టేయి. ఒక రైతు ఉన్నాడు, 4 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం చేస్తున్నాడు. అది లాభసాటిగా లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. ఏదో ఒకనాటికి ఏమవుతుందంటే ఈ అప్పులకి ఆ ఆస్తికి చెల్లైపోయేటట్టు ఉంది. ఇప్పుడేం చేస్తాడు? దాంట్లో కొంత భాగాన్ని అమ్ముతాడు. 4 ఎకరాల్లో 1 ఎకరా అమ్ముతాడు. అమ్మి దాన్ని ఇంకేదో పెట్టుబడి పెడతాడు. దాంతో బ్రతుకుతూ ఉంటాడు. రైతుగా ఉండి నువ్వు పొలాన్ని ఎట్ట అమ్ముతావు అని అనొచ్చునా? అంటే రైతు పొలాన్ని అమ్మకూడదు, నిజమే, కాదని చెప్పలేదు.
అట్లని జీవితాన్ని నాశనం చేసుకోరు. ఇప్పుడు ఆ ఆ చాలీ చాలనటువంటి ఆదాయంతో పిల్లల్ని చదివించుకోలేడు, భార్యను పోషించుకోలేడు, బంధువుల్ని ఆదరించలేడు, స్నేహితులతో గడపలేడు, ఏమీ చేయలేడు. ఏమీ చేయనటువంటి జీవితం నేను ధర్మం ధర్మం అంటానంటే ఆడ దయారహితం అయిపోయింది. అందుకని ఎంతో కొంత అమ్మి ఏం చేస్తాడు, ఒక కొత్త ధర్మాన్ని ప్రారంభం చేస్తాడు. ఇక చిన్న వ్యాపారం మొదలు పెడతాడు. దాంట్లోనే ఒక షెడ్ వేసి దాని ద్వారా కొంత బాడుగు వచ్చేటట్టు ఏర్పాటు చేసుకుంటాడు. స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకుంటాడు. మరి ఇలా చేయొచ్చునా రైతు అంటే చేయొచ్చు. తెజేద్ ధర్మం దయాహీనం. స్వధర్మమే కాదని చెప్పలేదు. కానీ దానివల్ల నీకు ఆనందం లేనప్పుడు దాన్ని వదిలిపెట్టేయి, దుఃఖంతో బ్రతకద్దు అని చెప్తుంది. అట్లా ఎవరికి ధర్మాన్ని కూడా అది నీకు ఆనందం ఇవ్వదంటే వదిలిపెట్టేయి అని చెప్తుంది. స్నేహితులైనా, బంధువులైనా, భార్య అయినా, గురువు అయినా, ఎవరైనా సరే అల్టిమేట్ గా వాళ్ళు ఎందుకు నీకు, నీ జీవితంలో ఎందుకు, జీవితంలో వాళ్ళు ఎందుకు క్వశ్చన్ మార్క్. నీ స్నేహితుడు ఎందుకు, వై, భార్య ఎందుకు, పిల్లలు ఎందుకు, గురువు ఎందుకు అన్నప్పుడు నీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. నాకు గురువు ఎందుకు అన్నప్పుడు నీకు ఒక ఆన్సర్ ఉంటుంది. నువ్వు ఒక పాయింట్ దగ్గర నాకు ఇక్కడ గురువు కావాలని అనుకుంటావు. పుస్తకం తీసుకుంటాడో చదువుకుంటాడో నీకు అర్థమైపోతుంది, వెళ్ళిపోతాడో పుస్తకం పడేసిన అయిపోయింది. ఎక్కడో ఒక చోట నీ చదువు ముందుకు పోలేదు, అక్కడ ఆగిపోతావు. ఇది నాకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు నీకు గురువు కావాలి. గురువు గారిని అది అడిగావు, అయ్యా నాకు ఇది అర్థం కాలేదు, ఈ విద్యాహీనం గురువుని చేసేదంటే ఏమో అర్థం కాలేదు, దీన్ని చెప్పండి అని. ఆయన కూడా తెలియలేదు అనుకో, ఈయన్ని అడిగినావు కాబట్టి ఇంకెవరిని అడగకూడదని అనుకుంటావా? దీన్ని ముందు అడిగినాను కదా, మళ్ళీ ఈయన పర్మిషన్ తీసుకొని వేరే వాళ్ళని అడగాలని అనుకుంటావా? లేదంటే ఈయనకి తెలియదు కాబట్టి నీ ఇష్టం ఎవరినో ఒకరిని అడుగుతావా? ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకుంటావు కదా. తెలియదన్న వెంటనే ఏం చేసావు, వదిలేసావు. అంతే ఇది కూడా. నీ ప్రయోజనం ముఖ్యం. నీ ప్రయోజనం నెరవేరకుండా నువ్వు రిలేషన్ ని కొనసాగించినావంటే కాలం వృధా అవుతుంది. సో రిలేషన్షిప్ ఎప్పుడూ పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ సర్వ్ కాకుండా రిలేషన్షిప్ కొనసాగకూడదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది మనకు బాధను కలిగిస్తుంది తప్ప ఆనందాన్ని కలిగించదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ శ్లోకం ద్వారా. తర్వాత అద్వా జరా దేహవతాం అధ్వా జరా దేహవతాం పర్వతానాం జలం జరా పర్వతానాం జలం జరా అమైథునం జరా స్త్రీణాం అమైథునం జరా స్త్రీణాం వస్త్రాణాం ఆతపో జరా. వస్త్రాణాం ఆతపో జరా. జర అంటే ముసలితనం. ముసలితనం అంటే పటుత్వాన్ని కోల్పోవడం, అంతే కదా. అప్పటి వరకు ఉన్నటువంటి పటుత్వాన్ని కోల్పోవడాన్ని ముసలితనం అంటారు. పటుత్వం ఏమిటి? దేంట్లో పటుత్వం? తను చేయాల్సినటువంటి కార్యంలో పటుత్వం, తన ఆలోచనల్లో పటుత్వం, మాటలో పటుత్వం. ఇది కోల్పోవడాన్ని ముసలితనం. శరీరంలో పటుత్వం. మేము 3వ అంతస్తులో ఉంటామండి, నేను ఎప్పుడు లిఫ్ట్ వాడేవాడిని కాదు ఇది వరకు, కానీ ఇప్పుడు మోకాలు నొప్పులు వస్తున్నాయి, అందుకని లిఫ్ట్ వాడుతున్నాను అంటే ఏమర్థం? ఇది వరకు లాగా నీ శరీరం స్ట్రాంగ్ గా లేదు అంటే అర్థం ఏంటంటే ముసలితనం వస్తూ ఉంది అని అర్థం. జర అంటే పటుత్వాన్ని కోల్పోవడం.
ఇది వరకు నాకు బాగా గుర్తుండేది, ఇప్పుడంతా మర్చిపోతాండాను. అదేనైనా జర అంటే, ముసలితనం అంటే అదే. ఇది వరకు ఉన్న పటుత్వాన్ని కోల్పోవడం, దాన్ని ముసలితనం అంటాం. మర్చిపోతున్నాను, ముసలితనం. మాట తడబడుతూ ఉంది, ముసలితనం. చూపు తగ్గిపోతూ ఉంది, ముసలితనం. చెవులు వినిపించడం లేదు, ముసలితనం. చర్మం ముడతలు పడుతుంది, ముసలితనం. అంటే ఇది వరకు ఉన్నటువంటి పటుత్వాన్ని కోల్పోవడానికే జర అని పేరు, ముసలితనం అని పేరు. దేహవతాం అంటే మానవులకు. అధ్వా జర. అధ్వా అంటే నడక. ఎక్కువగా నడవడం అనేది మానవునికి ముసలితనాన్ని ఇస్తుంది అని. అంటే ఇక్కడ నడవడం లేదా పని చేయడం ఏదైనా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితికి మించి పని చేసినప్పుడు పటుత్వాన్ని కోల్పోతాం. ఆ పరిధిలో పని చేసినప్పుడు పటుత్వం పెరుగుతుంది. వాకింగ్ చేయమని చెప్పి అన్నారు. వాకింగ్ చేయమన్నారు కాబట్టి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిస్తే పర్వాలేదని అనుకున్నాం. అదేదో చెప్తారు, 10,000 అడుగులు ఏదో నడవాలి, అట్లేదో చెప్తూ ఉంటారు. వాకింగ్ చేయమన్నారు కదా అనేసి ఉదయం ప్రారంభం చేసి సాయంకాలం దాకా నడుస్తూనే ఉంటే ఏమవుతుంది? నీరసం వచ్చి పడిపోతారు. మళ్ళీ 10 రోజులు నడవలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదైనా అతి సర్వత్రా వర్జేయదు. అట్లని లేకుండా ఉండకూడదు, నడవకుండా ఉండకూడదు. శరీరంలో చైతన్యం కోల్పోతాం, నడవాలి. ఎక్కువ నడిస్తే ముసలితనం వస్తుంది. రెండవది పర్వతానాం జలం జరా అని. పర్వతాలకు నీరు ముసలితనాన్ని ఇస్తుంది అని. అంటే నీరు లేకపోతే పర్వతాలు ఉంటాయా? ఉండవు. చెట్లు ఉండవు కదా, ఎండిపోతాయి. ఇక్కడ నీరు ఎందుకు ముసలితనాన్ని ఇస్తుందంటే, నీళ్లు పర్వతం పై నుంచి ప్రవహించేటప్పుడు ఆ మట్టి అంతా కొట్టుకొని వస్తుంది. మట్టి కొట్టుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే రాతికి ఉండేటువంటి గ్రిప్పు పోతుంది. ఆ గ్రిప్పు కోల్పోయినప్పుడు రాళ్లు దొర్లుతాయి. పర్వతం యొక్క ఎత్తు తగ్గిపోతా వస్తుంది. పర్వతం యొక్క పటుత్వం తగ్గిపోయి అది కరిగిపోతుంది. అందువల్ల ఏ సీజన్ లో వర్షం పడింది, ఒక పరిధిలో వర్షం కురిసింది, ఒక పరిమితమైనటువంటి వర్షం కురిసింది. దానివల్ల చెట్లు, ఆకులు, తీగలు ఇవన్నీ వృద్ధి చెందుతాయి. జంతువులు, పక్షులకు ఆవాసం ఏర్పడుతుంది, ఆహారం దొరుకుతుంది, హాయిగా ఉంటుంది, పర్వతం బాగుంటుంది. అలా కాకుండా నిరంతరం వర్షం కురుస్తుంది. అప్పుడేమవుతుంది? మెల్లమెల్లగా మెల్లమెల్లగా పర్వతం కరిగిపోవడం మొదలు పెడుతుంది. తరువాత అమైథునం జరా స్త్రీణం. స్త్రీలకు ముసలితనం ఎట్లా వస్తుందంటే, మైథున క్రియలో పాల్గొనకపోతే ముసలితనం వస్తుంది అని. తరువాత వస్త్రాణం ఆతపో జర. బట్టలు ఎప్పుడు పాడైపోతాయంటే ఎండలో ఆరబెడితే పాడైపోతాయి. కాబట్టి బట్టల్ని నీడలో ఆరబెట్టుకోవాలని చెప్పి అన్నాడు. భార్యలతో మైథున క్రీడలో పాల్గొంచుకోవాలి అంటే అప్పుడు ఆ యవ్వన భావాలు అట్లాగే ఉంటాయి అని. మైథునాన్ని వదిలేస్తే ముసలి వాళ్ళం అయిపోయినాం అనేటువంటి భావన వస్తుంది అని. పర్వతానాం జలం జర అంటే పర్వతాలైనా సరే నీళ్లు పడుతూ ఉంటే కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా పరిమితంగా ఉండాలి. ఉండాల్సినటువంటిది ఉండాలి, అది పరిమితంగా ఉండాలి అని చెప్పి అన్నాడు. తర్వాత శ్లోకం.
కహ కాలః కః కాలః కాని మిత్రాణి కాని మిత్రాణి కో దేశః కో దేశః కౌ వ్యయాగమౌ కౌ వ్యయాగమౌ కస్యాహం కశ్చాహం కాచ మే శక్తిః కాచ మే శక్తిః ఇది చింత్యం ముహుర్ముహుః. ఇతి చింత్యం ముహుర్ముహుః. ముహుర్ముహుః అంటే పదే పదే. ఇతి చింత్యం ఈ విధంగా చింతించాలి, ఆలోచన చేయాలి. ఎప్పుడు ఏమి ఆలోచన చేయాలంటే కహ కాలః కాలము ఏది అంటే మనం ఒక పని చేయాలనుకున్నాం, దానికి సరైనటువంటి కాలం ఏది అని ఆలోచన చేయాలి. ఆ పని చేసేటప్పుడు కాని మిత్రాని దానికి అనుకూలమైనటువంటి వ్యక్తులు ఎవరు. ఏదో ఒక పని చేయాలని అనుకున్నాం, ఏదో సంస్కృతం నేర్చుకుంటే బాగుంటుందని అనిపించింది. ఒక యూనివర్సిటీలో సంస్కృతం ఎంఏ చదవడానికి ఫీజు కట్టావు. 50 ఏళ్ల వయసులో సంస్కృతం ఎందుకబ్బా నీకు అనేటువంటి వాడు నీ పక్కన ఉన్నాడు అనుకో, నీకు నిరుత్సాహం ఏర్పడుతుంది. ఏమైంది చదువుకో ఇప్పుడు ఏముంది అని చెప్పి అనేవాడు ఉన్నాడు అనుకో, ఉత్సాహంగా నేర్చుకుంటావు. కాబట్టి కాని మిత్రాని పని ఏ కాలంలో చేయాలి, ఆ పని చేసేటప్పుడు ఎవరు నీతో కూడా ఉండాలి. ఓ దేశ ఏ దేశంలో ఆ పని చేయాలి, ఏ ప్రదేశంలో ఆ పని చేయాలి. ఒక్కో పనికి ఒక్కో ప్రదేశం నియతమై ఉంటుంది, ఆ ప్రదేశంలోనే ఆ పనులు చేయాలి. నేను చేయాలనుకున్నాను కాబట్టి ఎక్కడైనా చేయాలి, సింపుల్. అదేమిటి, బెడ్రూమ్ లో భోజనం చేయకూడదు, లేదంటే ఇంకా తీవ్రంగా చెప్పాలంటే బాత్రూమ్ లో భోజనం చేయకూడదు. అట్లా అంటే దానికి ఏ ప్రదేశం, దానికి నిర్ణయమైనటువంటి ప్రదేశం ఉంది. ఆ పని చేయాలనుకుంటే అది చేయాలి. నేను కంబళ్ళు అమ్మాలని అనుకున్నాను, హిమాలయాల దగ్గర కంబళ్ళు అమ్మితే వ్యాపారం జరుగుతుంది. భారీ ఎడారిలో కంబళ్ళు అమ్మితే ఎట్లా జరుగుతుంది. కాబట్టి ఏ పని చేయాలనుకున్నావు దానికి సరైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి. కాబట్టి ఓ దేశ కహ దేశ ఏ దేశంలో చేయాలి. కౌ వ్యయాగమౌ వ్యయం ఏమిటి, ఆగమం ఏమిటి, ఇది ఉండాలి. ఓ పని చేసేటప్పుడు ఖర్చు ఎంత అవుతుంది, ఆదాయం ఎంత వస్తుంది. పని చేయాలనుకుంటే చేసేయడం కాదు. నేను పని చేయాలనుకుంటే క్షణం ఆగనండి చేసేస్తాను, దానివల్ల ఏమైనా కానీ కాక అది తెలివి కాదు, అది మూర్ఖత్వం. పని చేయాలనుకున్నప్పుడు దీనికి ఖర్చు ఎంత అవుతుంది, ఆదాయం ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచన ఉండాలి. తర్వాత పశ్చాహం అహం కహ నేను ఎవడు ఈ పని చేయడానికి, ఈ పనిలో నా స్థానం ఏమిటి, నేను దీనికి యజమానినా, కూలీనా, పని చేసేవాడినా, చేయించేవాడినా. ఎందుకు ఇది తెలియాలి. నువ్వు పని చేసేవాడు అనుకో, నువ్వు పని చేయిద్దాం అని అనుకున్నావంటే ఆ పని జరగదు. నువ్వు పని చేయించాల్సినటువంటి వాడు అనుకో, నువ్వు పని చేయడం మొదలు పెట్టినావంటే ఆ పని జరగదు. అందుకని వాట్ ఈజ్ యువర్ రోల్. కహ అహం నేనెవడు, నా రోల్ ఏంటి. కాచమే శక్తి నా శక్తి ఏంటి. నేను చేయాలనుకున్నటువంటి పనికి నా శక్తికి ఏమైనా లింక్ ఉందా, సంబంధం ఉంది. నేను 5 అడుగులు ఉన్నాను, మిలిటరీలో చేరాలా అని అనుకుంటాను.
నా గురించి నేను తెలుసుకోకుండా నేను మిలిటరీలో చేరాలనుకుంటే ఎట్లా? కాబట్టి నా శక్తి నాకు తెలియాలి. నా శక్తి ఏమిటో నాకు తెలిసినప్పుడు, నాకు అర్థమైనప్పుడు, ఆ పని వల్ల నాకొచ్చే ఆదాయం ఏమిటి, వ్యయం ఏమిటి అని తెలిసినప్పుడు, అది ఎక్కడ చేయాలి, ఎవరితో కలిసి చేయాలి, ఏ టైంలో చేయాలి. ఒక పని, ఆ పని చేయడానికి నాకున్న అర్హత లేదా నాకున్న శక్తి, దాన్ని చేస్తే నాకు వచ్చే లాభం ఏమిటి లేదా నష్టం ఏమిటి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరితో కలిసి చేయాలి, ఇది మొత్తం. దీన్ని పదే పదే ఆలోచన చేయాలి అని చెప్పాను. ఏ కాలంలో చేయాలి, ఎవరితో కలిసి చేయాలి, ఏ దేశంలో చేయాలి, చేస్తే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఈ పనిలో నా భాగస్వామ్యం ఏమిటి, నా రోల్ ఏమిటి, ఇది చేయడానికి కావలసినటువంటి శక్తి నాకుందా లేదా అనేదాన్ని ముహుర్ముహుకు చింత్యం, పదే పదే ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఆ పని మొదలు పెట్టాలి అని అర్థం. తర్వాత ఆ అధ్యాయంలో చివరి శ్లోకం, అగ్నిర్దేవో ద్విజాతీనాం అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం మునీనాం హృతి దైవతం ప్రతిమా స్వల్ప బుద్ధీనాం ప్రతిమా స్వల్పబుద్ధీనాం సర్వత్ర సమదర్శినాం. సర్వత్ర సమదర్శినాం. ద్విజాతులు అంటే బ్రాహ్మణులు, మునులు, అల్పబుద్ధి కలిగినటువంటి వారు, సమదర్శనం కలిగినటువంటి వారు. ఇక్కడ నలగరిని గురించి చెప్తుంది. ఈ నలగరికి భగవంతుడు ఎవరు అంటే, బ్రాహ్మణుడైనటువంటి వారికి అగ్నే భగవంతుడు. అగ్ని కార్యం చేయాలి, సంధ్యావందనము, నిత్యాగ్నిహోత్రం, యజ్ఞయాగాదులు, ఇవన్నీ బ్రాహ్మణులకు. అతనికి అదే దైవం. మునులు ఏం చేయాలి? మునులు ఈ యజ్ఞ కార్యాలు, అగ్ని కార్యాలు ఇవి చేయకూడదు. హృది దైవతం, వాళ్ళకు హృదయంలో దైవాన్ని చూడాలి. ఈ రెండు లేవు అనుకున్నాం అంటే, యజ్ఞయాగాదులు చేసేటువంటి, నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు. హృదయంలో దైవాన్ని ప్రతిష్ఠ చేసుకొని, హృదయంలో దైవాన్ని దర్శనం చేసుకుంటూ దైవాన్ని గురించి చింతన చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు. స్వల్ప బుద్ధి కలిగినటువంటి వాడికి ప్రతిమ, విగ్రహారాధన వాడికి శ్రేష్టం. ఇక సమదర్శనం కలిగినటువంటి వాళ్ళకి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. సర్వత్ర దేవో సమదర్శిన అని. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. వాడు ప్రత్యేకంగా ఈ తీర్థంలో ఉన్నాడు, ఈ క్షేత్రంలో ఉన్నాడు, ఆ రాయిలో ఉన్నాడు, ఈ చెట్టులో ఉన్నాడు అనేమి లేదు. అతని చెట్టునే ఆరాధించేవాడు ఆరాధించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. వాడికి అక్కడ భగవంతుడు ఉన్నాడు, లేకుండా పోలేదు. ఎందుకని? అన్ని చోట్ల ఉండేవాడు ఆ చెట్టులో ఉండడా? అన్ని చోట్ల ఉండేవాడు ఆ రాయిలో ఉండడా? నువ్వు రాయిని పూజిస్తాండవు, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, భగవంతుడు సర్వాంతర్యామి అంటే, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు నేను పూజించే రాతిలో కూడా ఉన్నాడు కదా, ఇంకేం అబ్జెక్షన్? భగవంతుడు సర్వాంతర్యామి, దీంట్లో ఏం అబ్జెక్షన్ లేదు కదా. ఇప్పుడు నేను రాతిని పూజిస్తాను, రాతిలో కూడా ఉన్నాడు కదా భగవంతుడు. రాతిలో మాత్రమే ఉన్నాడు అన్నప్పుడు సమస్య, కానీ
రాతిలో కూడా ఉన్నాడన్నప్పుడు సమస్య ఉంది. భగవంతుణ్ణి పరిమితం చేయడం సమస్య ఎప్పుడు. భగవంతుణ్ణి గుర్తించడం సమస్య కాదు. ఇక్కడ ఉన్నాడు అని అనుకోవడం సమస్య కాదు. ఇక్కడే ఉన్నాడు అనుకోవడం సమస్య. అందువల్ల సర్వత్ర సమదర్శిన, సమదర్శనం కలిగినటువంటి వాళ్ళు. సమదర్శనం అంటే ఏం చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః. అది డెఫినేషన్. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి గోవుల యందు, హస్తిని ఏనుగుల యందు, సునిచైవ కుక్కల యందు, శ్వపాకేచ ఆ కుక్క మాంసాన్ని వండుకొని తినే చండాలుని యందు ఎవడికైతే సమదృష్టి కలిగి ఉంటుందో వాడు పండితుడు అని చెప్పి అన్నారు. సమదర్శనులు ఎవరు అంటే పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు. ఆ పాండిత్యం కలిగినటువంటి వాడికి భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే అన్ని చోట్ల ఉంటాడు. ఏనుగులో ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, కుక్క మాంసాన్ని వండుకొని తినేటువంటి చండాలులోనూ ఉన్నాడు. కాబట్టి ఇందుగలడు అందులేదని సందేహము వలదు. అది సమదర్శనం. కాబట్టి మొదటి వాళ్ళు ఎవరు అంటే కర్మ చేసేటువంటి వాళ్ళు, కర్మఠులు. అగ్నిర్దేవో ద్విజాతీన, కర్మయోగం చేసేటువంటి వాళ్ళు, నిత్య కర్మానుష్ఠానం చేసేటువంటి వాళ్ళు. రెండో వాళ్ళు ఎవరు? జ్ఞాన సంపన్నులు. అంటే హృదయంలో మనసులో భగవంతుని స్థాపన చేసుకొని నిరంతరం భగవంతునితో అనుసంధానం అయి ఉండేటువంటి యోగులు. మూడో వాళ్ళు ఎవరు? ఇవేవి తెలియనటువంటి సామాన్యమైనటువంటి అల్పబుద్ధి కలిగినటువంటి వారు ప్రతిమారాధన చేసుకుంటూ ఉంటారు. నాలుగో వాళ్ళు సమదర్శనం కలిగిన వాళ్ళు, వీళ్ళు అవధూతలు, జీవన్ముక్తులు. వాళ్ళకు బంధం ఉండదు. వాళ్ళకు ఏది ఇష్టమైంది కాదు, ఏది ద్వేషించదగింది కాదు. రాగద్వేషాలు లేవు. రాగద్వేషాలు లేవంటే కర్తవ్యాలు లేవు. కర్తవ్యాలు లేవంటే పాపపుణ్యాలు లేవు. పాపపుణ్యాలు లేవంటే స్వర్గ నరకాలు లేవు, మళ్ళీ పునర్జన్మలు ఉండవు. కాబట్టి సమదర్శనం కలిగినటువంటి వాళ్ళు అంటే అవధూతలు, జీవన్ముక్తులు అని అర్థం. ఇక్కడ ఈ 4 రకాలైనటువంటి పద్ధతులు చెప్పాడు. అదే ఈ శ్లోకాల్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒకటి, ఎదుటివాడు ఆ, ఇబ్బంది అంటే బాధగా ఉన్నప్పుడు ఇంకొక మనలో నుంచి కంటిలో నీరు కారాలా అన్నప్పుడు, ఆ నీరు కారినప్పుడు ఇతను బాధపడితే మరి సహాయం చేయడానికి ఎవరు ఉంటారు అనేది. బాధపడితేనే కదా సాయం చేస్తారు. బాధపడకుండా కూడా సహాయం చేసే విధానం లేదా? అంటే ఉంది, కాదని చెప్పలే. కానీ అదేంటంటే నువ్వు ఆ బాధను నువ్వు ఫీల్ కావాలి. ఫీల్ అయితే నువ్వు రెస్పాండ్ అవుతావు అని దాని అర్థం. నువ్వు కూడా బాధపడుకుంటూ కూర్చొని ఉండమని కాదు. దాని అర్థం అది కాదు. రెస్పాండ్ కావడం ముఖ్యం. రెస్పాండ్ ఎప్పుడవుతావు? దాన్ని ఫీల్ అయితే రెస్పాండ్ అవుతావు. అయినా కూడా తెలుస్తుంది కదా. ఒకటి దెబ్బ తగిలింది, దెబ్బ తగిలింది, వాడికి రక్తం కారుతుంది. అయ్యో రక్తం కారుతుంది అనేటువంటి భావన నీకు కలిగిందంటే వెంటనే వాడికి ఫస్ట్ ఎయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తావు, హాస్పిటల్కి తీసుకునేది. దెబ్బ తగిలింది కదా, తగులుతుందిలే మామూలే, అవంత హాస్పిటల్ పో చూద్దాం అని చెప్పి అన్నావు అనుకో, అప్పుడు ఆ దెబ్బ, నొప్పి, ఆ భావన నువ్వు ఫీల్ కాలేదని అర్థం. ఫీల్ అయితే నీ రియాక్షన్ వేరుగా ఉంటుంది, ఫీల్ కాకపోతే రియాక్షన్ వేరుగా ఉంటుంది.
ఫీల్ నా కాకపోతే ఏమవుతుంది? అప్పిచ్చిన వాళ్ళలాగా ఉంటాం. ఒకవేళ ఫీల్ కాకపోయినా కూడా చేయాల్సిన పని చేస్తే ఇంకా మంచిదే కదా. చెయ్యి. నీ ఫీల్ కాకుండా చేయాల్సిన పని చేయలేవు. ఒకవేళ చేస్తే చేయగలిగితే సంతోషమే కదా. అది. అవతల వాడు బాధపడుతున్నాడు అంటే నొప్పి విలువ తెలిస్తే ఉమ్. అతను ఆల్రెడీ నీ నొప్పి తెలుగు రియాక్షన్ తెలుస్తుంది. వేరు. ఉమ్. నీ రియాక్షన్ వేరుగా ఉంటుంది. నొప్పి విలువ తెలియనటువంటి వాడు అది పెద్ద ఇదా అని అంటాడు. నాకు తలనొప్పిగా ఉందంటే, తలనొప్పి ఏమో పెద్ద నొప్పి, అదేం పెద్ద రోగమా, అది దానికోసం కష్టం. ఈ పని మానాలనా అని అనడం వేరు. వేరు. అయ్యో తలనొప్పిగా ఉందా, ఆ సరే పలానా మందు వేసుకో, పలానా మాత్ర వేసుకో, రెస్ట్ తీసుకో అని చెప్పడం వేరు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, అయ్యో తలనొప్పిగా ఉందా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను చేస్తాను ఏమన్నా పని ఉంటే అని చెప్పడం వేరు. అంటే ఈ ఈ మూడింట్లో ఏంటి, ఫీలింగ్ మారింది అంతే. రియాక్షన్ అన్నిట్లోనూ ఉంది. సో రియాక్షన్ విత్ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్. ధర్మం విత్ దయ అని చెప్పి అన్నాం కదా మనం, అది ఇంపార్టెంట్. నీకు కన్సర్న్ లేకుండా వచ్చేటువంటి రియాక్షన్ ఏముంది? అయ్యా నాకు ఆ, ఇబ్బందిగా ఉంది, ఏదో మా బంధువులు చుట్టాలు హాస్పిటల్లో ఉన్నారు, నాకు డబ్బులు కావాలా అని చెప్పి అన్నాను. ఆ, 4 రూపాయలు వడ్డీ తీసుకో అని చెప్పి ఇస్తే అప్పుడు కూడా ఇచ్చినట్టే లెక్క. అయ్యో హాస్పిటల్లో ఉండారా, తీసుకోబో మళ్ళీ మాట్లాడదాం అని అంటే అప్పుడు ఇచ్చినట్టే లెక్క. హాస్పిటల్లో ఉన్నారా, పదం పద నేను కూడా వస్తాను అని చెప్పి మధ్యలో 4 ఆపిల్ పళ్ళు కూడా తీసుకొని వచ్చినాడు అనుకో, అది కూడా ఇచ్చినట్టే లెక్క. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఫీలింగ్ ఈజ్ ద డిఫరెన్స్. ఆ ఫీలింగ్ ఏం చేస్తుంది? నిన్ను దగ్గర చేస్తుంది. దాన్నే స్నేహం అన్న. నిస్నేహ నిస్నేహాన్ బాంధవాన్ తీసేస్తే వాడు కూడా సహాయం చేసిన వాడే. నీకు 4 రూపాయలు వడ్డీకి అప్పిచ్చిన వాడు కూడా సహాయం చేసినట్టే లెక్క. ఆ డబ్బు లేకపోతే నువ్వు వైద్యం చేయించుకోలేవు కదా. కానీ వాడు నీకు బంధువు అవుతాడా? వాడితో నీకు స్నేహం ఏర్పడుతుందా? రిలేషన్ ఉంటుంది. ఏం రిలేషను? అప్పిచ్చేవాడు తీసుకుండేవాడు, ఇది రిలేషన్ ఉంటుంది. వాడు నీకు ఎప్పుడు ఫ్రెండ్ కాలే. ఇప్పుడు ప్రశ్న ఎవరంటే ఇప్పుడు ఆ ఫీల్ కాకుండా రా వెళ్దాము, నేను కూడా వస్తాను అని చివరిలో చెప్పాడు చూడు. అది చేస్తే ఇంకా మంచిదే కదా అన్న లెక్క. అవును, అది ఫీల్ చేయాల్సి అయితేనే కదా చేస్తావు. కాకపోయినా కూడా నేను చేసినాడు అనుకో. అండలేదండి, ఫీల్ కాకుండా చేయలేడు. ఉమ్. నీకు ఆ ఫీలింగ్ వస్తేనే చేయగలుగుతావు. ఫీల్ కాకుండా చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉందనుకో, ఇప్పుడు భార్యకు ఆరోగ్యం సరిలేదు, భర్త ఫీల్ కావడం ఫీల్ కాకపోవడం గురించి చెప్తాను నేను. భర్త ఫీల్ అయినాడు అనుకో, అయ్యో నేను ఇబ్బంది పడతాను రాపోదాం అని చెప్పి నా హాస్పిటల్ తీసుకుపోతాడు. ఫీల్ కాలేదనుకో, డబ్బులు ఇచ్చేసి హాస్పిటల్కి పోమని చెప్తాడు, లేదా రేపు పో అంటాడు. ఇప్పుడేం అర్జెంట్, రేపు పో ఏమైతుంది అని అంటాడు. రేపటిదాకా ఉండలేవా అంటాడు. ఈ ఫీలింగ్ లో తేడా అంతే. పనిలో తేడా గురించి నేను చెప్పడం లే. ఫస్ట్ ఫీలింగ్ లో ఆ డెన్స్ ఉంటే, ఆ సాంద్రత ఉంటే ఫీలింగ్ లో, రియాక్షన్ మారిపోతుంది. దయతో కూడిన. ఫీలింగ్ ఫీలింగ్ లో డెన్స్ లేకపోతే రియాక్షన్ పల్చగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఎక్కడో పాజిటివ్ ఫీలింగ్ పెట్టుకోవచ్చు, నెగిటివ్ ఫీలింగ్ కూడా ఉండొచ్చు. ఫీలింగ్ ఈజ్ పాజిటివ్, ఉమ్. నెగిటివ్. ఇప్పుడు ఎక్కడో ఒక చోట భూకంపం జరిగింది. భూకంపం జరిగిన దానికి సహాయ నిధికి మనం కూడా విరాళం ఇచ్చినాం. అంటే ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఫీల్ కాకుండా ఇచ్చావా? ఫీల్ అయినావు. ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ విరాళం నువ్వే తీసుకొని భూకంపం జరిగిన చోటకు పోయి నీ చేతనైనటువంటి సహాయం చేసి వాళ్ళకు సహాయం చేసి వచ్చినావు అనుకో. మొదటి దానికి రెండో దానికి తేడా ఉందా లేదా? మొదటి యాక్షన్కి రెండో యాక్షన్కి తేడా ఎట్లొచ్చింది? ఫీలింగ్ ఆ రియాక్షన్ లో తేడాని మారుస్తుంది.
ఫీలింగ్ లేకుండా రియాక్షన్ రాదు. నువ్వు ఫీల్ కాకుండా దేనికి రియాక్ట్ కాలేదు. కాకపోతే ఫీలింగ్ యొక్క డెన్సిటీని బట్టి రియాక్షన్ యొక్క రిజల్ట్ ఉంటుంది. రియాక్షన్ అద్భుతంగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఫీలింగ్ లో డెన్సిటీ ఉంది అని అర్థం. రియాక్షన్ నార్మల్ గా ఉంది అంటే ఫీలింగ్ లో డెన్సిటీ లేదు అని. ఇది కూడా అర్జుని యొక్క కథ కూడా బాగా చక్కగా ఉంది. ఈ వ్యక్తిగత ధర్మము, సమిష్టి ధర్మము, అవును, ఆ, ఆ, వ్యక్తి కోసం కుటుంబాన్ని వదలడం, కుటుంబం కోసం గ్రామం కోసం కుటుంబాన్ని వదలడం అనేది అది కూడా ఒక చక్కటి ఆ, ధర్మము. వ్యక్తిగత ధర్మము అనేది ఒక రకరకాల ధర్మం ఉపయోగించి ఆ, ఈ హాని చేసే ధర్మం అయితే వదిలిపెట్టచ్చు అనేది అవును. ఆ, అది కొంచెం బాగుంది. చక్కగా ధన్యవాదాలు. కంక్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీజాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.